ప్రభుత్వాలు ఎన్ని మారినా గిరిజనులకు డోలి మోతలు తప్పడం లేదు. ఎన్నికల ముందు అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మొహం చాటేయడం పాలకులకు అలవాటుగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో డోలి మోతలు తప్పడం లేదు. రహదారి సౌకర్యం లేకపోవడంతో గిరిజనులకు డోలి మోతలు తప్పడం లేదు. పురిటి నొప్పులు వచ్చిన గర్భిణీలను, అస్వస్థతకు గురైన బాలింతలను, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన నడవలేని స్థితిలో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలి కట్టాల్సిందే. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమకు మాత్రం రహదారి కష్టాలు తీరడం లేదని గిరిజనులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి ఓ పక్కన రాష్ట్రంలో ఎక్కడా డోలీలు కనిపించకూడదని అధికారులను ఆదేశిస్తున్నా మరోవైపు క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి ఏమాత్రం మారలేదు. కొండ గ్రామాల్లో రహదారులు లేక, ఫీడర్ అంబులెన్స్లు మార్గంలో లేక ఇక్కట్లు పడుతున్నామని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ రావడానికి కూడా రోడ్డు మార్గం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా రోడ్డును వెంటనే ప్రారంభించాలని గిరిజనులు కోరుతున్నారు. అయితే ఇది కేవలం ఒక ప్రాంతానిది మాత్రమే కాదు, అనేక రంగాలలో మనం ప్రపంచంతో పోటీ పడుతున్నాం. కానీ దేశంలోని చాలా ప్రాంతాలలో ఇప్పటికీ సరైన రహదారి సౌకర్యాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక కొండ కోణల్లో ఉండే గిరిజనుల పరిస్థితి అయినా మరీ దయనీయంగా ఉంటుంది. ఏ ద్వారసము ఎవరు